నమస్కారం. మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ప్రీతికరమైన రోజు. మంగళవారం సందర్భంగా దీపారాధన చేశాక సుబ్రహ్మణ్య మంత్రాన్ని పఠిస్తే ఇహలోక సర్వసంపదలు పొందడంతో పాటు పరలోక మోక్ష ప్రాప్తిని కూడా పొందవచ్చు. ఎప్పుడైనా సరే శరీరం విడిచిపెట్టే సమయంలో, అంత్యకాలంలో అనేక రకాలైన అనారోగ్య సమస్యలు చుట్టుముడుతూ ఉంటాయి. శరీరం విడిచిపెట్టే సమయంలో జీవుడు మోక్షాన్ని పొందటానికి కూడా సుబ్రహ్మణ్య అర్చన విశేషంగా సహకరిస్తుంది. అందుకే జగద్గురువులైనటువంటి ఆదిశంకరాచార్యుల వారు సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం చేస్తూ సుబ్రహ్మణ్య స్వామిని ఎలా ప్రార్థిస్తారంటే, ప్రశాంతేంద్రియే నష్ట సంజ్ఞే విచేష్టే కఫోద్గారి వక్త్రే భయోత్కంపి గాత్రే ప్రయాణోన్ముఖే మర్యనాదే తదానీం ధృతం మేధయాళో భవాగ్రే గుహత్వం అంటూ ప్రార్థిస్తారు. అంటే ఏంటి? ప్రశాంతేంద్రియే నష్ట సంజ్ఞే విచేష్టే, నా జీవిత చరమాంక దశలో ఉన్నప్పుడు నా అవయవాల్లో స్వాధీనం కోల్పోతాను. కఫోద్గారి వక్త్రే, నా నోటి నుంచి కఫం వస్తూ ఉంటుంది. భయోత్కంపి గాత్రే, నా గొంతు యమభయంతో వణికిపోతూ ఉంటుంది. ప్రయాణోన్ముఖే మర్యనాదే తదానీం ధృతం మేధయాళో భవాగ్రే గుహత్వం, నా జీవిత చరమాంకంలో ఉన్నప్పుడు, యమభటులు నన్ను సమీపించడానికి సిద్ధంగా ఉన్నప్పుడు, అపమృత్యువు నా దగ్గరికి వస్తున్నప్పుడు, శరీరం విడిచిపెడుతున్న తరుణంలో, ఇంద్రియాల్లో పటుత్వం కోల్పోతున్నప్పుడు, ప్రయాణోన్ముఖే మర్యనాదే తదానీం ధృతం మేధయాళో భవాగ్రే గుహత్వం, సుబ్రహ్మణ్య స్వామి నువ్వు ఏమాత్రం ఆలస్యం చేయకుండా నా దగ్గర ప్రత్యక్షమై నన్ను అనుగ్రహించు, మోక్షం కలిగించు అని మనందరి తరపున శంకరాచార్యుల వారు భుజంగ స్తోత్రంలో సుబ్రహ్మణ్యుని ప్రార్థించారు. అందుకే ఆయన ఏమంటారు? కృతాంతస్య దూతేషు చండేషు కోపాత్ దహచ్చింది బిందీతి మాం తర్జయస్సు మయూరం సమారుహ్య మా భైరితిత్వం పురశక్తి పాణిర్మ మాయాహి శీఘ్రం అంటూ సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రంలో శంకరులు సుబ్రహ్మణ్య స్వామిని ప్రార్థిస్తారు. అంటే ఏంటి? కృతాంతస్య దూతేషు చండేషు కోపాత్ దహచ్చింది బిందీతి మాం తర్జయస్సు అంటే యమభటులు జీవిత చరమాంక దశలో వచ్చి కాల్చండి, కొయ్యండి, నరకండి, చంపండి అని నా సూక్ష్మ శరీరాన్ని భయపెడుతున్నటువంటి తరుణంలో మయూరం సమారుహ్యమాం భైరితిత్వం పురశక్తి పాణిర్మ మాయాహి శీఘ్రం, ప్రకాశవంతమైనటువంటి నెమలి సింహాసనం మీద కూర్చొని తేజస్సుతో నువ్వు దర్శనమిచ్చి ఆ యమభటులను భయపెట్టి నన్ను మోక్షం వైపు తీసుకువెళ్ళి అని శంకరాచార్యుల వారు మనందరి తరపున భుజంగ స్తోత్రం చేస్తూ సుబ్రహ్మణ్య స్వామిని ప్రార్థించారు. అంటే అర్థం ఏంటంటే, సుబ్రహ్మణ్య స్వామిని అర్చన చేస్తే ఇహలోక సంపదలు మాత్రమే కాదు, పరలోక మోక్ష ప్రాప్తిని కూడా పొందవచ్చు, అపమృత్యు దోషాలు తొలగింపజేసుకోవచ్చు. మరి అంతటి శక్తి రావాలంటే మంగళవారం సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన ఏ మంత్రం చదువుకోవాలి? చాలా సులభమైన 2 మంత్రాలు చదువుకోవాలి. ఒకటి ఓం సుబ్రహ్మణ్యాయ నమః. సుబ్రహ్మణ్యాయ నమః అంటే అర్థం ఏంటి? బ్రహ్మణ్యం అంటే పరబ్రహ్మం అని అర్థం, సుబ్రహ్మణ్యం అంటే శుద్ధ పరబ్రహ్మం అని అర్థం. సుబ్రహ్మణ్యుడు అంటే అర్థం ఏంటంటే మంచి బ్రహ్మజ్ఞాని అని అర్థం. ఓం సుబ్రహ్మణ్యాయ నమః, మంచి బ్రహ్మజ్ఞాని అయిన సుబ్రహ్మణ్య స్వామికి నమస్కారం. ఈ మంత్రం మంగళవారం వీలైనన్ని సార్లు చదువుకుంటే బ్రహ్మజ్ఞానం వైపు అడుగులు వేయవచ్చు. సుబ్రహ్మణ్యుడి అనుగ్రహం వల్ల మోక్ష ప్రాప్తి కలుగుతుంది. రెండో మంత్రం ఓం శిఖివాహనాయ నమః. శిఖి అంటే నెమలి, నెమలి వాహనం మీద కూర్చున్న స్వామికి నమస్కారం. నెమలి అహంకారం లేని తత్వానికి సంకేతం. అహంకారం పోగొట్టుకుంటే ఆత్మజ్ఞానం కలుగుతుంది, భగవంతుడి అనుగ్రహం కలుగుతుంది. అందుకే ఓం శిఖివాహనాయ నమః ఈ 2 మంత్రాలు చదువుకోవాలి. కాబట్టి కేవలం కాలసర్పదోషాలు, రాహుకేతు దోషాలు, కుజదోషాలు, ఇటువంటి దోషాలు తొలగింపజేసుకోవటానికి మాత్రమే కాకుండా సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన ఈ మంత్రాలు చదువుకోవటం ద్వారా అపమృత్యు దోషాల నుంచి బయటపడవచ్చు, జీవిత చరమాంక దశలో ఆరోగ్య ప్రాప్తిని పొందవచ్చు, మోక్ష మార్గం వైపు అడుగులు వేయవచ్చు. అంతటి శక్తి కలిగినటువంటి ఆ 2 మంత్రాలు ఏంటో ఇంకొకసారి చూద్దాం. మరి ఓం సుబ్రహ్మణ్యాయ నమః, ఓం శిఖివాహనాయ నమః ఈ 2 మంత్రాలు చదువుకోండి. సుబ్రహ్మణ్య స్వామి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రులు కండి. స్వస్తి.